పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం చూడండి. మానవక, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిదనెను. క్రొత్త నిబంధనలో కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అలాగే పేతురు వ్రాసిన మొదటి పత్రిక, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నైనా, మీరెంత గొప్ప దేవుడవో మీ గ్రంథములో నైనా మేము చూస్తున్నాము. మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. 2024వ సంవత్సరము జనవరి మాసము నుండి డిసెంబరు 31వ తారీఖు వరకు మమ్మల్ని కాపాడి భద్రపరచిన గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో మీ లేఖనములు మేము చదువుకున్నాము. మా తండ్రి, జ్ఞాపకం చేసుకొని మాకు అవసరమైన మీ మాటలు మీరు మాకు అందించండి. మమ్మును దర్శించి బలపరచండి. స్థానిక సంఘమును మీరు దీవించి మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి 3 సందర్భాలు మనం చదువుకున్నాము.
3 సందర్భాలు ఏమిటంటే, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 17-18 వచనాలు. అలాగే కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము. అలాగే పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఈ 3 సందర్భాలలో ఒక మాట మనం గమనిస్తున్నాము. ఏమిటి అంటే, చెప్పశక్యము కానిది. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయములో ఆయన పేరు చెప్పశక్యము కానిది. కొరింథీ 2వ పత్రికలో ఆయన వరము చెప్పశక్యము కానిది. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో ఆయన అనుగ్రహించే ఆ సంతోషము చెప్పశక్యము కానిది. 3 సందర్భాలలో మనము చెప్పశక్యము కాని ప్రభువును మనం చూస్తున్నాము. మన ప్రభు ఎటువంటి వాడు? చెప్పశక్యము కానివాడు. చెప్పశక్యము కానిది అంటే వర్ణించుటకు, వివరించుటకు వీలు కానిది. వర్ణించుటకు, వివరించుటకు వీలు కానిది అంటే ఆయన యొక్క పేరును వర్ణించుటకు వీలు కాదు. ఆయన అనుగ్రహించే వరము వర్ణించుటకు వీలు కాదు. ఆయన అనుగ్రహించే సంతోషము వర్ణించుటకు వీలు కాదు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. ఆ దేవుని యొక్క గొప్పతనమును మనము బాగుగా ఎరిగితే, ఆ దేవుని యొక్క గొప్పతనమును మనము గ్రహించితే, ఆ దేవుని మనము ఏమాత్రము కూడా విడిచిపెట్టలేము. ఈ 3 మాటలు ఈ రాత్రి కాలము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 17-18 వచనాల్లో ఏమి వ్రాయబడింది అంటే, యెహోవా నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూత అడగగా, మానవక దేవుని దూతతో ఏమంటున్నాడు? మేము నిన్ను
సన్మానించినట్లు నీ పేరేమి? నీ పేరేమి? మేము నిన్ను సన్మానించవలెను, మేము నిన్ను గౌరవించవలెను, మేము నిన్ను ఘనపరచవలెను, మేము నిన్ను కీర్తించవలెను, మేము నిన్ను హెచ్చించవలెను. కాబట్టి మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమిటి? ఈ మాట మానవుగా యెహోవా దూతను అడిగినప్పుడు యెహోవా దూత ఏమంటున్నాడు? నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిది. దేవుని యొక్క పేరు చాలా ఉన్నతమైనది. దేవుని యొక్క గుణములు దేవుని గ్రంథములో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇలాగున మన ప్రభువుకు అనేక గుణములు ఉన్నవి. మన ప్రభువుకు అనేకమైన బిరుదులు ఉన్నవి. అంత గొప్ప దేవుడు. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనములో మోషే చిత్తగించును, నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవరని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. మోషే ఆయన పేరేమిటి అని వారు అడిగినప్పుడు నేనేమి చెప్పాలి? దానికి దేవుడు మోషేకు జ్ఞాపకము చేసిన మాట ఏమిటి అంటే, ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. మొదటివాడు కడపటివాడు, అల్ఫాయు ఓమేగయు. ఆయన నిరంతరము జీవించుచున్న దేవుడు. కాబట్టి ఆయన నామము, ఆయన పేరు చెప్పశక్యము కానిది. దేవుని గ్రంథములో మనము చూసినప్పుడు ఆయన నామము చాలా విలువైనది. ఆయన నామము చాలా ప్రశస్తమైనది. ఆయన నామము చాలా
యోగ్యమైనది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములో కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదువని ప్రార్థింపగా. ఇక్కడ యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రజల మధ్య పాపము ఉండుట వలన దేవుని ప్రజలు విజయమును పొందలేదు. దేవుని ప్రజలకు కలిగిన అవమానమును బట్టి దేవుని సేవకుడైన యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఏమి గుర్తు చేస్తున్నాడు? ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదువు. యెహోషువ జీవితంలో దేవుని యొక్క నామము, ఆ నామములో ఉన్న ఔన్నత్యము, ఆ నామములో ఉన్న శ్రేష్టత, ఆ నామములో ఉన్న ఉన్నతమైన స్థితిని యెహోషువ జ్ఞాపకము చేసుకొని ఘనమైన నీ నామము, ఘనమైన నీ నామము. ఆయన నామం ఎటువంటిది? ఘనమైన నామము. లోకములో ఎన్నో నామములు ఉన్నవి, కానీ ఈ నామము ఘనమైన నామము. పరలోకములో సింహాసనము ఉన్నది. ఆ సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. ఆ సింహాసనము దగ్గర 4 జీవులు ఉన్నవి. అక్కడే కోట్ల కొలది దూతలు ఉన్నారు. ఎక్కడ? పరలోకములో మహిమలో పరిశుద్ధమైన స్థలములో ఆయనకు ఒక సింహాసనము ఉన్నది. ఆ సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. అక్కడే 4 జీవులు ఉన్నవి. అక్కడే కోట్ల కొలది దూతలు ఉన్నారు. వారు ఆయన నామమును గూర్చి కీర్తన చేస్తున్నారు. ఆయన నామమును నిరంతరము కీర్తించుచూ ఉన్నారు. ఆయన నామమునకి మహిమ, ఆయన నామమునకి ఘనత, ఆయన నామమునకి ప్రభావము కలుగునుగాక. దేవుని నామము ఘనమైన నామము. 111వ కీర్తన చూడండి, లేక సమూయేలు మొదటి గ్రంథము 8వ
12వ అధ్యాయము 22వ వచనములో యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. దేవుడు లోకములో నుండి తన ప్రజలను ఏర్పరచుకున్నాడు. వారి ఇశ్రాయేలీయులు. వారు ఇతర జనాంగముల కంటే లెక్కకు తక్కువే, కానీ వారిని లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. వారి దేవునికి స్వకీయ సంపాద్యము, దేవుని యొక్క స్వాస్థ్యము. వారు దేవుని యొక్క సొత్తై ఉన్నారు. దేవుని ప్రజల పక్షముగా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే తన ప్రజలను నడిపించుతూ ఉన్నాడు. ఆ దేవుడే తన ప్రజలకు సమస్తమును సమకూర్చుతూ ఉన్నాడు. ఆ దేవుడే తన ప్రజల యొక్క ప్రయాణములో తోడుగా ఉన్నాడు. ఆ దేవుడే తన ప్రజలను ఎన్నటికీ విడిచిపెట్టలేదు. మనమే కొన్నిసార్లు ప్రభువును విడిచిపెడతాము. కొన్నిసార్లు ప్రభువుకు దూరం అవుతాము. కొన్నిసార్లు ప్రభువు సన్నిధిని కోల్పోతాము. కానీ దేవుడు మాత్రము తన ప్రజల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 22వ వచనములో యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకునివాడు. కాబట్టి దేవుని యొక్క నామము ఎటువంటిది అంటే, ఒకటి ఘనమైన నామము, రెండవది 111వ కీర్తన 111వ కీర్తన 111వ కీర్తన 9వ వచనం చూడండి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగచేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది. ఒకటి, దేవుని నామము ఘనమైనది. రెండవది, దేవుని నామము పరిశుద్ధమైనది.
ఎంత పరిశుద్ధమైంది అంటే యేసు క్రీస్తు ప్రభు మానవుడుగా లోకానికి రాకమునుపు ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. అమ్మా ఇక్కడ వినండి, ఆయన పరలోకములో ఉన్నవాడు, మహిమలో ఉన్నవాడు, ఎత్తైన స్థలములో ఉన్నవాడు, ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. ఆ పరిశుద్ధమైన స్థలములో ఆయన పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు కీర్తించబడుచు ఉన్నాడు. పరలోకములో ఒకే ఒక కీర్తన ఏమిటి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను గూర్చి వారు వర్ణించుటకు వీలు కావడం లేదు. పరలోకములో ఆయన పరిశుద్ధతను గూర్చి ఆయన వర్ణించబడుతూ ఉండగా, భూలోకములో కూడా ఆయన పిల్లలు ఆయనను పరిశుద్ధుడు అని ఘనపరచాలి అని దేవుని యొక్క ఆలోచన. అందుకే ఆ ప్రభువు మన పాపముల నుండి మనలను విడిపించుట కొరకై, మనలను పరిశుద్ధులుగా చేయుట కొరకై, మనలను నిత్య నరకము నుండి తప్పించి నిత్య రాజ్యమునకు పాత్రులుగా చేయుట కొరకై యేసు క్రీస్తు ప్రభువే పరలోకమును విడిచిపెట్టాడు, సింహాసనము విడిచిపెట్టాడు, ఆరాధన విడిచిపెట్టాడు, ఆ ఉన్నతమైన స్థలమును విడిచిపెట్టి మానవుడుగా లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో బలి ఆయను. మన కొరకై బలి ఆయను, మన కొరకై గాయములు పొందెను, మన కొరకై తన దేహములో నుండి అమూల్యమైన రక్తమును చిందించెను, మనలను నీతిమంతులుగా తీర్చుట కొరకై ఆయన లేపబడెను. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నిత్య జీవమునకు పాత్రులముగా చేయబడుతుంది. యేసు క్రీస్తు తన రక్తము ద్వారా మన పాపములు కడిగి మనలను పరిశుద్ధులుగా చేసెను, మనలను నీతిమంతులుగా తీర్చెను, మనకు పరలోకమే స్వాస్థ్యముగా ఇచ్చెను. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు. అందుకే ఆయన నామము ఘనమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది. మూడవది, ఆయన నామము పూజింపదగినది. ఆయన నామము పూజింపదగినది అంటే
మనము ఆయనను ఆరాధించుటకు, మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, మనము ఆయనను కీర్తించుటకు, మనము ఆయనను కొనియాడుటకు ఆయనలో శ్రేష్టమైన గుణములు ఉన్నవి. అందులోనే అన్నిటికంటే శ్రేష్టమైనది పరిశుద్ధత. అందుకే ఆయన పూజించబడుచున్నవాడు, ఆయన కీర్తించబడుచున్నవాడు, ఆయన కొనియాడబడుచున్నాడు. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథము 97వ కీర్తన 97వ కీర్తన 9వ వచనములో, ఏలైనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. చూసారా? భూలోకమంతటికి పైగా ఈయన మహోన్నతుడై ఉన్నాడు. సమస్త దేవతలకు పైగా ఔన్నత్యము పొంది ఉన్నాడు. ఈ దేవుడు, ఈ ప్రభువు, ఈ రక్షకుడు, ఈ విమోచకుడు యేసు క్రీస్తు, ఆయన నామము ఎటువంటిది అంటే, ఒకటి ఘనమైనది, రెండవది పరిశుద్ధమైనది, మూడవది పూజింపదగినది, నాలుగవది హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 4వ వచనములో నేను ఆఖరి వరుసలో చదువుతున్నాను. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడు. పరలోకములో ఆ పరిశుద్ధమైన స్థలములో దేవదూతలకు మంచి గుర్తింపు ఉన్నది. అమ్మా వినండి, పరలోకములో ఆ పరిశుద్ధమైన స్థలములో దేవుని దూతలకు మంచి గుర్తింపు ఉన్నది. ఉదాహరణకు, ఒక రాజు ప్రక్కన ఒక సామాన్యమైన వ్యక్తి నిలవబడినప్పుడు ఈ సామాన్యమైన వ్యక్తికి ఏముంటుంది? ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఎందుకంటే నిలవబడిన వ్యక్తి ఎంత ఘనమైన వాడు, ఆ వ్యక్తి ప్రక్కన ఈ సామాన్యమైన వ్యక్తి నిలబడినప్పుడు ఆయనలో ఉన్న ఘనత ఈ వ్యక్తికి వస్తుంది. అలాగే
పరలోకములో దేవుని యొక్క దూతలకు ఒక మంచి గుర్తింపు ఉన్నది. వారు ప్రత్యేకమైన వారు, వారు శ్రేష్టమైన వారు, వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు. కానీ మన పాపములను యేసుక్రీస్తు తన రక్తము ద్వారా శుద్ధి చేశాడు. మనలను శుద్ధి చేసిన ఆ ప్రభువు దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము, ఎంత శ్రేష్టమైన నామము. ఒక మాట చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను అనగా, పరలోకమందున్న తండ్రి భూలోకములో ఉన్న తన కుమారుడైన యేసుక్రీస్తును అధికముగా హెచ్చించెను. హెచ్చించడం మాత్రమే కాకుండా ఆ తండ్రి తన కుమారునికి అన్ని నామముల కన్నా పైనామము అనుగ్రహించెను. అలాగైతే దేవుని నామము ఎంత శ్రేష్టమైనది. ఆనాడు మానోక నీ పేరేమిటి అని అడిగినప్పుడు యెహోవా దూత అది చెప్ప సఖ్యము కానిది. ఎందుకంటే ఆయన నామము ఘనమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పూజింపదగినది, ఆయన నామము శ్రేష్టమైనది. అన్ని నామములకు పైన గలదు ఉన్నతాంబగు యేసుని నామం. అన్ని నామములకు పైన గలదు ఉన్నతాంబగు యేసుని నామం. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు, శాశ్వత ముక్తి కలదు. కాబట్టి దేవుని నామము అన్ని నామములకు పైనున్న నామము, ఉన్నతంబగు యేసుని నామము. ఆ నామముని రక్షించబడిన ప్రతి ఒక్కొక్కరు ధరించుకొని ఉన్నారు. రక్షించబడిన ప్రతి ఒక్కొక్కరు ఆ నామముని ధరించుకొని ఆ నామములనే ప్రభువును ఆరాధన చేస్తున్నారు. ఆ నామమే మనము ఘనపరచవలెను. రెండవది, కొరింథీయులకు రాసిన
రెండవ పత్రిక కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనములో మనం ఏం చదువుకున్నాము? చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఇక్కడ ఆయన యొక్క వరము చెప్పసఖ్యము కానిది. దేవుని యొక్క వరమును గూర్చి మనము వర్ణించుటకు వివరించుటకు వీలు కానిది. అపోస్తలుడైన పౌలు తాను రక్షించబడిన నాటి నుండి తన ఆత్మీయ జీవిత ప్రయాణములో ప్రభువుకు ఎంత దగ్గరవుతున్నాడో, ఆ ప్రభువులో ఉన్న శ్రేష్టతను అపోస్తలుడైన పౌలు గుర్తించాడు. ఆయన యొక్క ఉద్దేశమును గూర్చి, ఆయన యొక్క ప్రణాళికలు గూర్చి, ఆయన యొక్క మహిమను గూర్చి, ఆయన యొక్క ఔన్నత్యమును గూర్చి, ఆయనలో దాగి ఉన్న ఆ పరలోకపు శక్తిని గూర్చి పౌలు తన జీవితములో ప్రభువు యుద్ధ నుండి ఎరిగినవాడు. అందుకే చెప్ప సత్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఒక మాటలో చెప్పాలి అంటే ఆ వరమే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వరమే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలలో లేక 17 వచనములో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఈ మాట మనం బాగా గమనించాలి. మనకు అనుగ్రహించబడే ప్రతి ఈవి కూడా ఎటువంటిది? శ్రేష్టమైనది. ఒకటి శ్రేష్టమైనది, రెండవది పరసంబంధమైనది, మూడవది పరలోకము నుండి అనుగ్రహించబడుచున్నది. అది ఒక వస్తువు కానీ, అది ఒక వ్యక్తి కానీ, అది ఏదైనా కానీ దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు అంటే అది ఎలాంటిది? ఒకటి శ్రేష్టమైనది, రెండవది పరలోక సంబంధమైనది, మూడవది పరలోకము నుండి అనుగ్రహించబడుట. ఈ 3 మాటల్లో
నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. శ్రేష్టమైన ప్రతి ఈవి, రెండవది పర సంబంధమైనది, మూడవది పరలోకము నుండి అనుగ్రహించబడెను. అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన శ్రేష్టమైన ఈవిగా పంపబడెను. శ్రేష్టమైన ఈవిగా పంపబడెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని? యేసు క్రీస్తు ప్రభువును లోకానికి ఈవిగా అనుగ్రహించెను. ఈయన పరలోకము నుండి భూలోకానికి పంపబడిన వాడు. ఈయన పరలోక సంబంధమైన వాడు. ఈయన శ్రేష్టమైన వాడు. ఈయన అతి శ్రేష్ఠుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు. పరమగీతములో ప్రియురాలు ఏమంటుంది? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులను గుర్తింపదగినవాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అంతకంటే అతి శ్రేష్ఠుడు. గుర్తుంచుకుందాం, మన జీవిత ప్రయాణములో మనము కలిగి ఉన్న ప్రభువు సామాన్యమైన వాడు కానే కాదు. ఆయన ఘనమైన వాడు, ఆయన పరిశుద్ధమైన వాడు, ఆయన పూజించబడుటకు యోగ్యుడైన వాడు, ఆయన శ్రేష్టమైన వాడు. మాత్రమే కాకుండా ఆయన పరలోకము నుండి భూలోకానికి పంపబడిన శ్రేష్టమైన ఏవి. ఇట్టి ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ముందుకు సాగి వెళదాం. దేవుడు ఈ తలంపులు దీవించునుగాక.